బైబిల్ ప్రకారం ఒకటే జన్మ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనో చెప్పండి, ఆ తర్వాత ఏముంది? తీర్పు ఉంది. దెర్ ఇస్ సంథింగ్ ఆఫ్టర్ డెత్. ఇట్ ఈస్ అపాయింటెడ్ టు డై వన్స్. ఒక్కసారే మనుషులు మృతి పొందాలి. ఎప్పుడు కూడా ఇలాంటి ట్రాప్లో పడకండి మీరు. ఇంకో జన్మ ఉందలే, ఈ జన్మలో నువ్వు ఎలా బతికేసినా ఇష్టానుసారం జీవించి తాగి తందనాలాడి తిరిగి కుటుంబాలను పాడు చేసి ఇష్టానుసారం బ్రతికేస్తే మహా అయితే ఏమైంది, వచ్చే జన్మలో పిల్లిగానో కుక్కలనో పుడతావు, ఆ జన్మలో రుణం తీర్చేసుకుని ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావు. నో, ఇట్స్ ఎ ట్రాప్. ఇది ఒక ఉచ్చు, నిన్ను దేవుని దూరం తీసుకెళ్ళిపోవడానికి తప్ప మరొకటి కాదు. దేవుడు నీకు ఇచ్చిన జన్మ ఆయన తెలుసుకోవడానికి, పరలోక రాజ్యానికి చేరుకోవడానికి దేవుడికి జన్మనిచ్చాడు. చాలామంది దేవుని సేవకులు ఇదే విషయాన్ని తమ జీవిత అనుభవాలను చెబుతున్నారు. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మేక్ ఎ డెసిషన్ ఫర్ ఇటర్నిటీ. మానవ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిత్యత్వం కోసం ఏం తీసుకోవడానికి, నిర్ణయం